హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ అమ్మ ఈరోజు మనతో పాటు ఉన్నారు గుర్రం బాపిరెడ్డి అనే మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మన కసిరెడ్డి గారు సో జనరల్గా కసిరెడ్డి గారు చేసే క్యారెక్టర్స్ ఒక సినిమాకి సంబంధం ఉండదు ఇప్పుడు ఎందుకు అంటే చూస్తే కమిడియన్కి ఒక స్టైల్ ఉంటుంది అందరికి ఒక స్టైల్ ఉంటుంది కానీ సార్ మీ క్యారెక్టర్స్ చూస్తే ఒక స్టైల్లో కనిపించేది ఏంటి అసలు కదా అది నాకు తెలియదండి. బట్ నేను క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఒక కథ నరేట్ చేసినప్పుడు నేను క్లియర్‌గా వింటా. క్యారెక్టర్ ఏంటి? ఎలా ప్లే చేయాలి? ఎలా కావాలి? ఏంటి? అని అడిగినప్పుడు ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, వాళ్ళు రాసుకునే క్యారెక్టర్‌లు డిఫరెంట్‌గా రాసుకోవడం వల్ల నా యొక్క రియాలిటీ ఏది ఉంటదో దాన్ని నేను యాడ్ చేసి అది పోకుండా ఆ క్యారెక్టర్‌కి ఒక ఆర్క్ ఉంటది. ఆ ఆర్క్‌లోకెళ్ళి యాక్ట్ చేయడం జరుగుతది. అందుకే ప్రతి క్యారెక్టర్‌కి సంబంధం లేకుండా ఉంటది. సో అంటే జనరల్గా ఇప్పుడు లక్కీ భాస్కర్ చూసుకున్న ఒక ఎమోషనల్ కామెడీ ఇలా డిఫరెంట్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్గా ఒక కమిడియన్ అంటే కనుక ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఒక స్టైలు కిషోర్ గారికి ఒక స్టైలు సత్య గారికి ఒక స్టైల్ ఇట్లా ఒక స్టైల్ ఉంటుంది బట్ కసిరాజ్ గారికి మాత్రం ఒక స్టైల్ అనేది ఉండదు ఎట్లా హౌ అలా అనేమి లేదండి. మనకు గూడా 'కసి' అనేది ఓ స్టైలు. లేదు అంటే అదే అంటున్నానండి. అంటే నాకు తెలీదు. బట్ నేనేంటంటే ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఐ డిసైడెడ్ క్లియర్‌లీ. అంటే మనం ఆ మార్కు అనేది పడకుండా ఓకే. వర్త్ స్టైల్ యాక్టర్. మనోడు ఏదన్నా చేయగలడు అనేది అది ఎలాగా మనం సంపాదించుకోవాలనే దానికోసం నేను చేసుకుంటా వచ్చా. దెన్ ఇప్పుడు అదొకటి వచ్చిందనుకుంటున్నా. బట్ హ్యాపీ. సో చూస్తే గనుక 'లక్కీ భాస్కర్' తర్వాత మీకోసం హీరోనే లేదు మీరే ఉండాలి అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారంట 'దుల్కర్' గారు ఏంటిది నిజమేనా? అలానేమి లేదండి. క్యారెక్టర్ డిమాండ్ అంతే. నేను ఒక సినిమా చేస్తున్నాం మళ్ళీ 'ఆకాశంలో ఒక తార'. బట్ మాది బయట ఫ్రెండ్‌షిప్ వేరే. అంతా అవన్నీ రూమర్స్ అండి అంతే. రూమర్స్. యాహ్! యాహ్! అలా. లేదు. నేనిప్పుడు అదే చెప్తున్నాను. మిగతా వాళ్ళందరికీ ఒక స్టైల్ ఉంటుంది. ఒక ఇదనేది ఉంటుంది. ఒక మోడ్యులేషన్ ఉంటుంది. అవును. బట్ మీ దగ్గరికొచ్చేపాటికి నేను ప్రతి సినిమాలో అబ్జర్వ్ చేస్తాను. ఆ మోడ్యులేషన్ అది ఎక్కడ కనిపించదు. సో, అదే. ఈ సినిమాలో 'గుర్రం బాపినేడులో' చూస్తే గనక మీది ఏజ్ ఎక్కువ క్యారెక్టర్‌లా కనిపిస్తుంది. ఏంటి ఇది? బేసిక్‌గా క్యారెక్టర్ మీకు ఎల్లుండు టీజర్ రిలీజ్ అవుతది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఎందుకు అలా ఉన్నాననేది మీకు గూడా అర్థమవుతది. ఏజ్ ఎక్కువంటే ఏజ్ ఎక్కువండి క్యారెక్టర్. వాడు మిలిటరీ, మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు. దెన్ వాడికుండే టెన్షన్స్‌కి వానికి దీనికి ఆటోమేటిక్‌గా పండిపోద్ది గదా! సో, ఆ టెన్షన్స్ వల్ల ఉంటది. బట్ ఏజ్ పరంగా గూడా అదుంటది. బట్ ఈ క్యారెక్టర్ చాలా ఒక యూనిక్ స్టైల్ ఉంటదండి. ఇది గూడా మీరు కొత్తగా చూస్తారు. యాహ్! అదే. ఇది సో, గూడా 'జీవన్' గారు గూడా దీంట్లో కాటికాపరి వేషం వేస్తారని చెప్పారు. సో, మీ ఇద్దరి కాంబినేషన్ ఉంటుందా? లేదు లేదు. మీకు 2 ½ అవర్స్ రన్ టైమ్ ఫిల్మ్. దాన్ని మీకు 2 ½ అవర్స్ గూడా 5 పీపుల్స్ అండ్ మీకు సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ కనపడుతున్నాయి అన్ని క్యారెక్టర్స్ తోటి 5 పీపుల్స్ రన్ అవుతూనే ఉంటారు. ఎక్కడ వేరేగా ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ ఇందాక నరేష్ గారు, హీరో గారు చెప్పినట్టు ఈక్వల్ క్యారెక్టర్స్ ఆల్. అందరు. యాహ్! అందరిది. యాహ్! సో, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్.